శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయం 1. విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు. వంశోద్ధారకుడు జన్మించాడు. ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీస్ నుంచి బేబీ కేర్ సెంటర్కు వెళ్లి బాబుని తీసుకుని ఇంటికి వచ్చాను. మా పక్కింటావిడ వచ్చి నాతో, వదినా మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. తన ముఖం వాడిపోయి ఉండడం చూసి నాకు మంచిగా అనిపించలేదు. మనసులో చాలా బాధ కలిగింది. అదే మాట నేను ఆమెను అడిగాను. ఎందుకలా ఉన్నావు? ఏమిటి విషయం? నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? మనసు విప్పి మాట్లాడు. బాబాగారి దయ వల్ల నా చేతనైనంత సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తాను. పక్కింటావిడ ఏడుపు మొదలుపెట్టింది. ఏడుస్తూనే, వదిన ఏమి చెప్పను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరాల వయసు గల ఒక పాప. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు కాగలదు. నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసటగా అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినడానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను. ఆమెతో అన్నాను, ఇప్పుడు చెప్పు, వివరంగా చెప్తే కదా నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను, సరి అయిన సలహా ఇవ్వగలను. ఆమె నిదానంగా చెప్పనారంభించింది. వదినా, నీకన్నీ తెలిసినవే. నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా. తరువాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు. నాకిప్పుడు 5వ నెల. డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాము. అందులో ఆడపాప అని తెలిసింది. రెండోసారి కూడా పాప అని మా అత్తవారి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. పొద్దున్న సాయంత్రం ఒక్కటే గొడవ. ఈరోజు కూడా పొద్దున్న చాలా గొడవ అయ్యింది. నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండడం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను, శక్తి లేదు. ఈ కొట్లాట్ల వల్ల విసుగు చెందాను. ఒక పక్కన ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవడం లేదు. ఇంకో పక్క నాకు పుట్టబోయే పాప, బాబా, ఈ ప్రశ్న వల్ల గొడవ నడుస్తూ ఉంటుంది. వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు. అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మన పక్కింటి ఆవిడ కూడా ఈ గొడవలన్నీ చూసి అదే సలహా ఇచ్చింది. కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను. నన్ను ఏం చేయమంటావు వదినా? నా తప్పేముంది ఇందులో? నాకు సహనశక్తి లేకుండా పోయింది. నన్నెందుకు అందరూ విసిగిస్తున్నారు? పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. లేచి టీ కప్పులో పోసి తీసుకువచ్చాను. ఆమెకు ఒక కప్పు అందచేసి నేను ఒకటి తీసుకుని కూర్చున్నాను. ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను. చూడమ్మా, ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. తొందరలో ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నామంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అంతేకాదు, నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నా మాట వింటానంటే నీకొకటి చెప్తాను. ఆమె వెంటనే, వదినా, మీరేమి చెప్తే అదే చేస్తాను. మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను. ఈ రోజు ఏం వారం? బుధవారం. చాలా మంచిది. రేపు గురువారం కదా. నేను నీకొక దివ్య పూజ చెప్తాను. ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా పూర్తి చేయి. బాబాగారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి. గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేతంతు రుమాలు పసుపు నీళ్లలో ముంచి ఆరపెట్టుకుని నీ ఇంటి స్థలంలోనే పూజాస్థానంలో శ్రీ సాయిబాబా గారిని ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెప్తూ ₹1 కానీ ₹2 కానీ రూపాయి బిళ్ళలు కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టు. పిదప ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచు. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకుని షిరిడి శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు. బాబాగారి దర్శనం చేసుకుని పిదప ఆ ముడిని దానపెట్టిలో వేసి నమస్కరించవలెను. ఆమె ఈ పూజా విధిని తెలుసుకుని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకుని, నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళతాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది. రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచాను. అంతలో ఆమె బయటకు వచ్చి, వదినా, మీరు పదండి, నేను వస్తున్నాను కొద్దిసేపు తర్వాత అని అన్నది. కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది. వదిన, అద్భుతమైన చమత్కారం జరిగింది. నా జీవితంలో వసంతం వచ్చింది. మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను. తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలైంది. నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లారు. డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు. రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ వల్ల
సరిగా కనిపించలేదు. నన్ను, అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోపెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లారు. స్కాన్ రిపోర్ట్ను అక్కడ మరి ఒకసారి చూడ్డానికి ప్రయత్నించారు. రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడు అని తెలిసింది. నా ఆనందానికి అంతులేదు. నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించి నా మాట స్పష్టపరిచారు. కొద్ది నెలల తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తున్నదని తెలిసి చాలా సంతోషం కలిగింది. అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొన్నారు. ప్రస్తుతం 2 పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు. బాబాగారు నా పరువు కాపాడారు. నా పక్కింటి ఆవిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుణ్ణి ప్రసాదించారు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.